అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఈ వర్డ్కి ఎంత పవర్ ఉందో తెలుసా అండి? చాలా పవర్ ఉంటుంది. ఎవరైనా మనకి ఏదైనా ఒక పని చేసినప్పుడు కనీసం మనం ధన్యవాదాలను థ్యాంక్ యూ అనో చెప్తాం. అలాగే చెప్పినప్పుడు ఆ వ్యక్తి తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ మనకు కూడా తిరిగి వస్తుంది. అందుకే ఎప్పుడైనా ఎంత చిన్న పని అయినా సరే దానికి మనము కృతజ్ఞతలు చెప్పాలి. ఎప్పుడు కూడా ఈ గ్రాటిట్యూడ్ అనేది మనము ఎలా ఉండాలి అంటే, భగవంతుడు మనకి ఈ జన్మనిచ్చాడు కదా. ఈ జన్మలో మనకి కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ప్రాపర్గా ఇచ్చాడు. దానికి మనం దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. కానీ మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే, దొరికిన దానికి సంతోషపడకుండా లేని విషయం కోసం ఆలోచిస్తాడు. భగవంతుడు ఎప్పుడు కూడా అమ్మయ్య మనకి ఇవి ఇచ్చాడు, ఈ ఈ ఏవేవైతే మనము మన అంగాలు ఏవేవైతే ఇచ్చాడో భగవంతుడు, వాటితోటి మనము హ్యాపీగా ముందుకు సాగుదాం. మనం అన్ని పనులు మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము, అలాగే మనం సంపాదించుకోగలుగుతున్నాం మన కుటుంబం కోసం అని మనం ఎప్పుడు కూడా భగవంతుడి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ మనం ఏంటంటే ఏదో దొరకని దానికోసం మనము అరులు చేస్తూ ఉంటాం. చూడండి, ఎప్పుడైనా కూడా జంతువులు అనేవి ఉంటాయి కదా. జంతువులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? ఉదయాన్నే నిద్ర లేవంగానే ఒకటి తిరుగుతూ ఉంటాయి. దేనికోసం? ఆహారం కోసం. అంటే అవి వాటికి అవసరం, అంటే కాన్సన్ట్రేషన్ అన్నమాట. తన కడుపుకి కావలసిన ఆహారం కోసం జంతువులు తిరిగి వాటిని సంపాదించుకునే వేటలో ఉండి హాయిగా తిన్న తర్వాత హ్యాపీగా వచ్చి పడుకుంటాయి. మరి మనిషి కూడా అంతే కదా. తన కుటుంబం కోసం, తన కోసము ప్రతిరోజు అహర్నిశలు కష్టపడుతూ జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఆ భగవంతుడికి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలండి. అయితే మనం ఎప్పుడూ కూడా మనుష్యులం కాబట్టి రకరకాలైన సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. అవే వాటి చుట్టూరే తిరుగుతూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. కానీ నిజానికి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ వాటి చుట్టూరే మనసు తిరుగుతూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడున్నట్లు చెప్పండి? మనకి ఏది తిరిగి వస్తుంది చెప్పండి? మళ్ళీ మనకి తిరిగి సమస్య వస్తుంది, అంతే కదా. అదే పరిష్కారం వైపు మనం వెళ్తే పరిష్కారాలు వస్తాయి. దానివల్ల మన జీవితం బాగుపడుతుంది. అలాగే మనం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు మానవ జన్మ కాబట్టి మనకి ఇష్టమైనట్టుగా మనం ఉండొచ్చు, మనకి ఇష్టమైనది తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే ఈ జన్మని ప్రసాదించిన ఆ భగవంతుడికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ఏదైనా సరే మనకి లోపాలు లేవు అని అనుకున్న సందర్భంలో ఎవరైనా లోపాలతో ఉన్నవాళ్ళు ఉంటారు. సపోజ్ కాళ్ళు లేనివాడు ఏం చూస్తాడండి? ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత బాగా నడుస్తున్నారు కదా, కాళ్ళు ఉన్నాయి, భగవంతుడా నాకేంటి ఇలా చేసావు అని అనుకుంటాడు. అలాగే కళ్ళు లేనివాడు ప్రపంచం అంతా అందరూ చూస్తున్నారు, నాకెందుకు ఈ జన్మనిచ్చావని బాధపడుతూ ఉంటాడు. అలాగే చేతులు లేనివాడు అందరూ చేతులతో అన్ని పనులు చేస్తున్నారు, నేను చేసుకోలేకపోతున్నానే అని బాధపడతాడు. అలా బాధపడటం వలన తన జీవితం ఇంకా 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 పాడైపోతుందే తప్పించి ముందుకు వెళ్ళలేరు. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితంలో మనకి ఏవైతే ప్రసాదించాడో వాటి కోసం మనం ఆలోచిస్తూ మనకి ఎంతవరకు ఏదైనా ఒక పని సాధించగలమో అంతవరకు మనము చేసుకుంటూ వెళ్ళాలి. బాధపడడం తప్పు అని నేను అనట్లేదు, బాధపడాలి. బాధ అనేది మనిషికి సహజమైనది. అయితే అదే బాధలో మునిగిపోయి జీవితాంతం దానికే అంకితం అవ్వడం అన్నది మంచి పద్ధతి కాదు. కాబట్టి భగవంతుడికి మనం ఎప్పుడూ కూడా రుణపడే ఉంటామన్నమాట. అలాగే ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మంచిగా ఆలోచించామనుకోండి. చాలామంది ఏం చేస్తుంటారు, ఏది చూసినా ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది నచ్చలేదు,
లేదా వాళ్ళు నచ్చలేదు, వీళ్ళు నచ్చలేదు అని ఎప్పుడూ నెగిటివ్గానే అంటూ ఉంటారు. దానికి అర్థం ఏంటి? అలా నెగిటివ్గా అన్నప్పుడు ఏంటవుతుందంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ మన వైపుకి వచ్చేస్తాయి అన్నమాట. ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా ఎప్పుడైతే మాట్లాడతామో ఆ వైబ్రేషన్స్ అన్నీ మన వైపుకి వచ్చి మన పాజిటివిటీ అనేది మరి ఉండదు. ఓన్లీ నెగిటివ్నే మనం ఆకర్షిస్తున్నాం అనమాట. ఆకర్షించిన నెగిటివిటీ ఏమవుతుంది? మన జీవితం పట్ల దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా అందుకే పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్ ఆలోచనలు మానేయాలి. మనకిచ్చిన ఈ జీవితం కోసం ఆ భగవంతుడికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే మంచిగా ముందుకు వెళ్ళి ఏవేవైతే మనం సాధించాలనుకుంటున్నామో వాటన్నింటి కోసము ఏ రకాలైన ప్రణాళికలు మనం వెయ్యగలమో అవన్నీ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్లానింగ్ చేస్తాము, కొన్ని సందర్భాల్లో ప్లానింగ్ కూడా అవ్వదు. అటువంటి సందర్భాలలో కూడా మనము జీవితం ఎలా మన ముందుకు వస్తే దాన్ని అలా ఫేస్ చేస్తూ ముందుకి పాజిటివ్గా వెళ్ళినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకి ఖచ్చితంగా అందుతాయి. ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తాయో అప్పుడు మన జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది. నలుగురికి మంచి జరిగే విషయాలని మనమందరం మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది పదము ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే నెగిటివిటీ మాట్లాడతామో మనకు కూడా నెగిటివే జరుగుతుంది. సో ఇలాంటి మంచి మంచి విషయాలతో ముందుకు వెళ్దాం. అందరం కూడా సంతోషంగా ఉందాం. మీ పద్మలత కుటి. థ్యాంక్ యూ వెరీ మచ్.